ద్విరుక్త టకార సంధి. దీని యొక్క సూత్రం ఈరోజు మనం తెలుసుకుందాం. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దములలోని బండిరా డాలకు అచ్చు పరమైతే ద్విరుక్త టకారం అంటే ట ఆదేశం అవుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాము. కురు ప్లస్ ఉసురు, కుట్టుసురు. ఇక్కడ బండిరాకు సంబంధించి అరు ప్లస్ ఊ ఉంది, మనకి టు అనేది ఆదేశంగా వచ్చింది. అలాగే చిరు ప్లస్ అడవి, చిట్టడవి. ఇక్కడ బండిరాకి మరలా రు అనే పదము ప్లస్ ఆ వచ్చింది, ఇక్కడ ట ఆదేశంగా వచ్చింది. చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. కడు ప్లస్ ఎదురు, కట్టెదురు. నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. నడు ప్లస్ ఏట, నట్టేట. నిడు ప్లస్ ఊర్పు, నిట్టూర్పు. ఈ విధంగా కురు, చిరు, కడు, నడు, నిడు అనే శబ్దములలో బండిరా మరియు డాలకు అచ్చుపరమైతే మనకు ద్విరుక్త టకార సంధి అనేది ఆదేశం అవుతుంది.